అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 38th జూలై థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ అండ్ మిక్స్డ్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. నికే ఆల్మోస్ట్ 2.2% ప్లస్, ఎందుకంటే విపరీతంగా పడిన నేపథ్యంలో కొద్దిగా రికవరీ మనకి ఏషియన్ మార్కెట్స్లో నికేలో చూస్తున్నాం. హాంకాంగ్ 0.25% పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఒక ఊచకోత లాంటి సినారియో. డౌ జోన్స్ ఏకంగా 1200 పాయింట్ల మేర పతనం, అంటే 2.2% మేర. S&P 500 1.5% మేర. నాస్డాక్ కూడా 1.7% మేర పతనం. ఎందుకంటే ఫెడ్ చీఫ్ వార్ష్ గారు మేబీ వడ్డీ రేట్లు తగ్గిస్తారేమో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్న సినారియో నుంచి యథాతథ స్థితిని, సో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఆయన నిర్ణయం తీసుకోవడం కొద్దిగా మార్కెట్స్ని ఒక టెంటర్ హుక్స్ మీద ఉంచిందని చెప్పుకోవచ్చు. సో దాంతో కొద్దిగా యుఎస్ మార్కెట్స్లో మనం బలహీనత చూసాం. ఫెడ్ హోల్డ్ రేట్స్ స్టడీ, సిగ్నల్స్ కాషన్ అమిడ్ ఇన్ఫ్లేషన్ రిస్క్. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, అది అందరికీ తెలిసిందే. సో దీంతో స్ప్లిట్ ఓట్ వచ్చింది. రేట్స్ 3.5 నుంచి 3.75 మధ్య అయితే పెంచారు. 3 మెంబర్స్ బ్యాక్ 0.25 పాయింట్ హైక్. సో ముగ్గురు గవర్నర్స్ కనీసం 0.5% మీరు వడ్డీ రేట్లు పెంచాలని చెప్పినప్పటికీ కూడా, బట్ ఫెడ్ మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ప్రస్తుతానికి హోల్డ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సో దీంతో కొద్దిగా గోల్డ్లో మళ్ళీ మొమెంటం కనిపించింది. నిన్న రాత్రి $4,000 దిగువకు వెళ్ళిన గోల్డ్ ఒక 2% దాకా పెరిగి మళ్ళీ $4,085 దగ్గర అయితే ఉంది. ఒక 1.5% మేర. సిల్వర్ కూడా ఒక 1% మేర జంప్ తీసుకున్నప్పుడు కూడా, బట్ ఎంతటి న్యూస్ వచ్చినా కూడా గోల్డ్ స్టడీగా ఉంది. $4,100 దిగువని, అంటే ఆల్మోస్ట్ ఇదే లెవెల్. అంటే ఈ మేజర్ న్యూస్ వచ్చినా కూడా గోల్డ్ ఇక్కడ నిలబడిందంటే ఈ లెవెల్స్ దగ్గర ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగేందుకు స్కోప్ కొద్దిగా తక్కువగానే ఉంది యాజ్ ఆఫ్ నో అయితే గోల్డ్కి. క్రిప్టో కరెన్సీస్లో చూస్తే బిట్కాయిన్ $64,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఆయిల్ మళ్ళీ, ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ జంప్స్ బ్యాక్ అబౌవ్ $90 ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ టు హిట్ హార్డ్. యుఎస్ రెజ్యూమ్స్ స్ట్రైక్స్. ఇరాన్ మీద మళ్ళీ మెరుపు దాడులు చేయడం, ఎందుకంటే ఇరాన్ చేసిన మిజైల్ దాడులకి తిప్పికొట్టేందుకు మళ్ళీ యుఎస్ చేసిన ప్రయత్నాల్లో భాగంగా క్రూడ్ మళ్ళీ పెరిగింది. $90 స్థాయికి మళ్ళీ క్రూడ్ వెళ్ళడం అయితే చూస్తున్నాం. సో ఇవన్నీ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే, మెటాస్ స్టాక్ డ్రాప్స్ అండ్ డిసప్పాయింటింగ్ గైడెన్స్, డ్విండ్లింగ్ free cash flow. Microsoft jumps 8% as it boosts capital spending plans, citing demand. సో ఇవన్నీ మేజర్గా వచ్చిన పెద్ద కంపెనీకి సంబంధించిన అప్డేట్స్. సో మేజర్గా 5 పాయింట్స్ మనం తీసుకున్నట్టయితే, ఇంపార్టెంట్గా ఫెడ్ హిట్స్ పాస్ బట్ ద ఓట్ వాజ్ నాట్ యునానిమస్. సో అందరూ యునానిమస్గా వడ్డీ రేట్లు హోల్డ్ చేయాలని చెప్పైతే అనుకోలేదు. ఎందుకంటే అటు మిన్నాపోలిస్ కానీ, క్లీవ్ల్యాండ్ కానీ, డలాస్, వీళ్ళందరూ కూడా, ఇక్కడ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కొద్దిగా డిసెండ్ చేశారు 0.25% రేట్ హైక్ ఉంచాలని చెప్పి. బట్ ఫెడ్ మాత్రం నిర్ణయం తీసుకుంది. వార్ సిగ్నల్స్ మోర్ హైక్స్ రిమైన్ ఆన్ టేబుల్. వడ్డీ రేట్లు పెరుగుతాయి, పెంచుతాం కానీ, బట్ ఇదమిద్దంగా ఎంత క్లారిటీ ఏదో ఇవ్వలేకపోయిన తరుణంలో సో మార్కెట్స్ కూడా కొద్దిగా ఆచితూచైతే వ్యవహరిస్తుంది. ఇన్ఫ్లేషన్ అయితే స్టిల్ బిగ్గెస్ట్ వర్రీగా ఉంది. యుఎస్ ఎకానమీ కంటిన్యూస్ టు హోల్డ్ అప్ అండ్ మార్కెట్ ట్రిమ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ సెప్టెంబర్ హైక్. సో ఇమీడియట్గా సెప్టెంబర్లో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాల్ని మార్కెట్ కూడా అంత కాన్ఫిడెంట్గా అయితే తీసుకోలేదు. అండ్ స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే, ఈ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఆర్తి, అజంతా ఫార్మా, అపోలో పైప్స్, చంబల్ ఫర్ట్, బజాజ్ ఫినాన్స్, మజగన్ డాక్, మ్యాన్కైండ్, ఎల్టీ ఫుడ్స్, జేబీఎం కార్ప్, ఐఆర్ఎఫ్సి, ఇక్రా లాంటి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఐషర్ మోటార్స్ 1,225 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ఆంధ్రప్రదేశ్లో వార్షికంగా 4.5 లక్షల మోటార్ సైకిల్స్ని వార్షికంగా తయారు చేసే కెపాసిటీ ఉన్న ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేయబోతోంది. ఫేజ్ 1 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్, దీనికోసం 1,225 కోట్ల రూపాయలకు బోర్డు ఆమోదం అయితే తెలిపింది. నోవాటిస్ ఏజీ సోల్డ్ 1.74 crore షేర్స్ ఆన్ July 29th. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసేందుకు ఆగస్టు 6వ తారీఖున అయితే భేటీ కాబోతుంది. ఒక 5,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే క్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తాం. సో ఇవన్నీ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాఫిట్ 945 crores నమోదు చేసింది. పోస్ట్ మెర్జర్, అంటే డీమెర్జ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇవి. 103 నుంచి 945 crores జంప్ తీసుకుంది. వన్ టైం లాస్ 441 crores. అలాగే వేదాంత ఐరన్ అండ్ స్టీల్ 1913 crores నుంచి 122 crores, 1913 crores
ఆఫ్ లాస్ నుంచి 122 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్కి కంపెనీ అయితే రావడం చూసాం. బట్ ఇక్కడ కూడా 1500 కోట్ల రూపాయల వన్ టైం లాస్. అండ్ వేదాంత పవర్ 423 crores ఆఫ్ నెట్ లాస్ని అనౌన్స్ చేసింది, అంతకుముందు 88 crores ఆఫ్ ప్రాఫిట్. సో ఇవన్నీ వీటి మనం 100% కాన్ఫిడెంట్గా తీసుకోలేము. సో తర్వాత ఇవి ఎందుకంటే డీమెర్జ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ కాబట్టి వన్ టైం లాస్లు అవన్నీ కూడా దీనిలో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ టైం రిజల్ట్స్ నుంచి మనం కాన్ఫిడెంట్గా కంపెనీస్లో తీసుకోవచ్చు. డాబర్ ప్రాఫిట్ దాదాపు 15% మేర పెరిగింది. వారి ప్రాఫిట్స్లో 14% మేర జంప్ అయితే మనం చూసాం. సో వీటితో పాటు ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ అండ్ ఇండో ఎంఐఎం, లోహియా ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ దలాల్ స్ట్రీట్ రిజాయిసెస్ యాజ్ ఏఐ క్రష్ టర్న్స్ టు ఐటీ లవ్. ఇక్కడ ఐటీ ఇండెక్స్ 9% మేర పెరిగింది వారం రోజుల్లోనే. అనేక సందర్భాల్లో మనం ఐటీ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎందుకంటే బాగా కనిష్ట స్థాయిల దగ్గర దాదాపు 5-6 సంవత్సరాల కనిష్ట స్థాయిల దగ్గర ఇండెక్స్ అండ్ స్టాక్స్ ట్రేడ్ అవుతున్న తరుణంలో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కావచ్చేమో అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే తాత్కాలికంగా 9-10% మేర ఇండెక్స్లోనే జంప్ చూసాము. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రష్, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అక్కడ అవుతున్నాయి. వాటి నుంచి కొద్దిగా గొప్ప తప్పించుకోవాలంటే ఐటీకి నిధులు మళ్ళీ అవకాశం ఉందన్న తరుణంలో అక్కడి నుంచి వచ్చిన నిధులు మెల్లగా ఐటీకి మళ్ళుతున్నాయి. దీంతో ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఐటీ ఇండెక్స్లో మనం కొద్దిగా గొప్ప జంప్ అయితే చూస్తున్నాం. 3 cheers and 3 chairs ఫర్ పిఎన్జీ వెటరన్. ఓకే, జెప్టోస్ లిస్టింగ్ మే గెట్ డిఫర్డ్. వాల్యుయేషన్స్ సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ లిస్టింగ్ అనేది కొద్దిగా డిఫర్ అయ్యే అవకాశం ఉంది. కోర్స్ కరెక్షన్, ప్లాన్ ఇన్ వర్క్స్ టు డబుల్ ఎడ్యుకేషనల్ లోన్ డిస్బర్సల్స్. సో ఇవన్నీ ప్రధానమైన అంశాలు. అలాగే అదానీ పోర్ట్స్ Q1 నెట్ ప్రాఫిట్ 10% మేర పెరిగింది. కార్గో వాల్యూమ్స్ అండ్ గ్లోబల్ బిజినెస్ దీనికి కలిసి వచ్చాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్ట్స్ Q1 లాస్ ఆన్ యూఎస్ గవర్నమెంట్ ఛార్జ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 50% మేర పెరిగినప్పటికీ కూడా 1160 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది. ఎందుకంటే 2644 రూపాయల ఎక్సెప్షనల్ ఛార్జ్ ఏదైతే యూఎస్ గవర్నమెంట్ చేసిందో దాన్ని ఇక్కడ చేయడం వల్ల లాస్ని కంపెనీ ప్రకటించాల్సి వచ్చింది. సిర్మా ఎస్జిఎస్ 25,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి తమ విస్తరణను చేపట్టాలని చెప్పి చూస్తుంది. టు ఇన్వెస్ట్ 25,000 crores జాయింట్లీ విత్ జపనీస్ పార్ట్నర్ కాగా ఎలక్ట్రానిక్స్ దిస్ ఫిజికల్ ఇయర్ టు స్ట్రెంథన్ ఇట్స్ డొమెస్టిక్ సప్లై ఎకోసిస్టమ్. ఈ రెండు కంపెనీలు జాయింట్ వెంచర్తో చేయబోతున్నాయి. యాక్మే సోలార్ సెక్యూర్స్ 3,400 crores ఫండింగ్ ఫ్రమ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాగే హయ్యర్ ప్రొవిజన్స్ కారణంగా జేకే బ్యాంక్ ప్రాఫిట్స్లో కొద్దిగా క్షీణత చూసాం. 13% మేర క్షీణత కనిపించింది. కర్ణాటక బ్యాంక్ లాభాల్లో 43% మేర జంప్ కనిపించింది. ధనలక్ష్మి బ్యాంక్ నెట్ డబల్ అయింది. 12 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయలకి లాభాలని కంపెనీ అనౌన్స్ చేయగలిగింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్ 23% మేర జంప్ తీసుకోగలిగింది. ఎల్ఎన్టీ ఈఎంఎస్ బిజినెస్లో కూడా అడుగు పెడుతోంది. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ సిస్టమ్స్ బిజినెస్లోకి, ఈపీఎస్ బిజినెస్లోకి దాదాపు 5,000 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టుబడులు పెట్టాలని చెప్పి కంపెనీ ఆలోచన చేస్తుంది. ఏషియన్ పెయింట్స్ ప్రాఫిట్లో 40% మేర జంప్ అయితే చూసాము. మణిపాల్ హాస్పిటల్స్ ఓపెన్ అయిన సంగతి తెలుసు. ఆక్యుపెన్సీ కొద్దిగా తక్కువ ఉంది, 60% మేర. మార్జిన్ ప్రెషర్ ఉంది. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సమీకరించాలని చెప్పి చూస్తున్న సంగతి తెలుసు. ఐపీఓ ప్రైస్ 560 నుంచి 590 రూపీస్ మధ్య పెట్టారు. నిన్న స్టార్ట్ అయింది, రేపటి దాకా ఈ ఐపీఓ అయితే ఉంటుంది. మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గరిష్ట మార్కెట్ క్యాప్ దాదాపు 77,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. రీటైల్ పోర్షన్ కేవలం 10% మాత్రమే పెట్టారు. సో జాగ్రఫికల్గా 46% ఆఫ్ ది బిజినెస్ అంతా కర్ణాటక నుంచి వస్తుంది. జాగ్రఫికల్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువగా ఉంది. ఆక్యుపెన్సీ రేట్ కూడా 67 నుంచి 64.5కి దిగి వచ్చింది. అండ్ దీనిలో చూస్తే మనకు ప్రీమియం పరంగా చూసుకున్నట్టయితే 88 PEతో 85 PEతో వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. ఎగ్జిస్టింగ్ అపోలో కానీ, మ్యాక్స్ హెల్త్ కానీ, ఫోర్టీస్ కానీ 62 to 68 PE మధ్య ఉంటే వీళ్ళు మరింత ప్రీమియంతో 85 PE దగ్గర వస్తున్నారు. అంటే రీటైలర్స్కు దే హ్యావ్ నాట్ కెప్ట్ ఎనీథింగ్ ఆన్ ద టేబుల్. సో అట్లీస్ట్ ఏదో కొద్ది గొప్ప జ్యూస్ మిగిలి ఉంటే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్. బట్ మెజారిటీ ఆఫ్ ది ప్రీమియం, మెజారిటీ ఆఫ్ ది వాల్యుయేషన్తో ప్రమోటర్స్ తీసుకున్నారు. మనకు ఇందులో పెద్దగా జ్యూస్ మిగిలి ఉందని అనుకోవట్లేదు. సో అట్లీస్ట్ కొద్దిగా చీపర్ వాల్యుయేషన్స్ ఏమైనా వచ్చి ఉంటే కాస్త బెటర్గా కనిపించేదేమో. బట్ యాజ్ ఆఫ్ నో అయితే బెటర్ కొద్దిగా దీన్ని అవాయిడ్ చేసి అవసరమైతే లిస్టింగ్ తర్వాత పికప్ చేసుకోవడం మంచిదేమో. ఎగ్జిస్టింగ్ సెటప్లో ఇంత ప్రీమియం వాల్యుయేషన్స్ పెట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంచనాగా ఇక్కడ మనం చూడవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ 3rd నుంచి ప్రారంభం కాబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో 100 ఆక్టేన్ పెట్రోల్ సేల్స్ డబుల్ అమిడ్ E20 ఫియర్స్. E20 ఫ్యూయల్ మీద అనుమానాలు రేకెత్తుతున్న తరుణంలో 100 ఆక్టేన్ పెట్రోల్ ఏది యూనిట్స్ పెట్టారో వాటి సేల్స్ అనూహ్యంగా పెరిగింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ SML మహీంద్రా నిన్న
2% మేర జంప్ తీసుకుంది. దివీస్ ల్యాబ్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 5% దాకా పెరిగి 7,800 లెవెల్స్ని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది, కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ కావడం చూసాం. లిస్టెడ్ ఏఎంసీస్ ప్రిజర్వ్ మార్జిన్స్ డిస్పైట్ ఓవర్హాల్ ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో గట్టిగా ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఏఎంసీస్ అన్ని కూడా తమ మార్జిన్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగాయి. అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ 7% దాకా జంప్ తీసుకుంది. పీసీబీఎల్ 15% దాకా జంప్ తీసుకుంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్లో నిన్న 4.5% మేర వీక్నెస్ చూసాం. అండ్ ఇక్కడ ఒక్కటి పాయింట్ ఏంటంటే మోతిలాల్ ఒస్వాల్ రైజెస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలొకేషన్ టు 50%, స్టేస్ న్యూట్రల్ ఇండియన్ ఈక్విటీస్ న్యూట్రల్గా మార్కెట్స్ న్యూట్రల్ పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్తూనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలొకేషన్ 50% దాకా పెట్టుకోవచ్చని చెప్పి ఒక కాన్ఫిడెంట్గా అయితే చెప్తోంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.